నిర్మల్ జిల్లా ఖానాపూర్ విద్యానగర్ అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డ్స్ ని పరిశీలించారు. అనంతరం పిల్లలకు పెట్టె భోజనాన్ని రుచి చూశారు. భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో పని చేయించడంపై మండిపడ్డారు. సదరు అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీడీపీఓను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ये मंथ में नहीं आया था, जुलाई में आए थे। గుడ్ క్వాలిటీతో కేర్ అవసరం లేదు. ఇవ్వండి మిల్క్ చూపించండి. మిల్క్ ప్యాకెట్ కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాను. ఇన్స్పెక్షన్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ నేను చూశాను. ఉదాహరణ కోసం స్టాక్ రిజిస్టర్లో స్టాక్ వేరే ఉన్నాయి, యాక్చువల్ స్టాక్ గ్రౌండ్లో వేరే ఉన్నాయి. సెకండ్, అంగన్వాడీ టీచర్ మీ పని కూడా సరిగా చేయడం లేదు. రిజిస్టర్లో హైట్ వెయిట్ మెజర్మెంట్స్ పెట్టడం లేదు, ఇంకా యాప్లో కూడా అప్డేషన్ చేయడం లేదు. సో దీని గురించి అంగన్వాడీ టీచర్స్ ఇంకా సిడిపిఓ గారు సూపర్వైజర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇప్పటి నుంచి సరిగా మెయింటైన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటున్నాను. అండ్ దీనికోసం షోకాజ్ నోటీస్ సిడిపిఓ నుంచి కూడా అంగన్వాడీ టీచర్కి ఇస్తున్నారు. అండ్ డీటెయిల్స్ కోసం ఒకసారి నేను సిడిపిఓ గారితో రిక్వెస్ట్ చేస్తాను. మీరు చెప్పండి ఏమేం నోటీస్, ఇక్కడ ఏమేం ఇర్రెగ్యులారిటీస్, ఏమేం ప్రాబ్లమ్స్ నడుస్తుంది, దాని గురించి ఒకసారి సిడిపిఓ గారు చెప్పండి. మ్యాచ్ అవ్వలేదు, ఫుడ్లో తేడాలు ఉన్నాయి, టీహెచ్ఆర్కి మరియు వచ్చి తింటున్న వాళ్ళకి తేడాలు ఉన్నాయి, గ్రోత్ కూడా తను ఎంటర్ చేయలేదు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. రెగ్యులర్గా చెప్తున్నాం వాళ్ళకి, అయినా యాప్లో అప్డేట్ చేయలేదు తను. ప్రీ స్కూల్ కూడా సరిగ్గా